ద్రాక్షారామం దేవాలయం అండి. ఈ దేవాలయంలో మనం ఇప్పుడు దర్శనానికి వెళ్దాము. రాత్రంతా జర్నీ చేసి ఈ దేవాలయానికి రావడం జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర. చాలా అద్భుతమైన దేవాలయం అండి. కాశీ పట్టణానికి ఎలాగైతే మనము స్వామి అనుగ్రహంతో వెళ్తామో ఈ దక్ష రామానికి కూడా మనము అనుకొని వస్తే రాలేమండి. ఆ స్వామివారి పిలుపు అప్పుడే అనుకొని అప్పుడే బయలుదేరితేనే ఆ స్వామివారి అనుగ్రహం ఉన్నట్టు. ఈ దేవాలయానికి ముందుగా ప్లాన్ చేసుకొని వస్తే ఆ స్వామి దారి మనకు చూపించాడు. సాక్షాత్తు ద్రాక్షారామం భీమేశ్వర స్వామి అభిషేకం అండి. మాకైతే 2 కళ్ళు సరిపోలేవు. ఆ స్వామివారి అభిషేకం చేయించడం మా పూర్వజన్మ సుకృతము. భోగభాగ్యాలకి ఇచ్చే ఏకైక దేవాలయము ఆ దేవదేవుడు ఈ భీమేశ్వర స్వామి శివలింగం అండి. ఎందుకంటే ఆ క్షేత్రంలో స్వామివారిని ఏది కోరుకున్నా కూడా తక్షణమే వరమిచ్చే దేవుడు. ఆ స్వామికి అభిషేకం చేయించడం మా పూర్వజన్మ సుకృతం. ఆ పూజారి గారు కూడా చాలా చక్కగా మాకు అభిషేకము చాలా బాగా చేయించాడు. నాకైతే బాగా సంతోషం అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, భారతదేశంలోనే 14 అడుగుల శివలింగం, ఏకైక శివలింగం ఈ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయములో 2 ఫ్లోర్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో స్వామివారి కింది భాగం చూస్తాము. 2వ అంతస్తులో స్వామివారి అభిషేకం మీరు చూస్తుంది సాక్షాత్తు భీమేశ్వర స్వామి అభిషేకము. ఇది స్వామివారు 1 నిమిషం నాకు తీయించుకునే వీడియో తీస్తానంటే ఓకే అని చెప్పి పర్మిషన్ తీసుకొని వీడియో తీయడం జరిగింది. ఏదేమైనా ఆ స్వామివారి అనుగ్రహంతో అప్పుడే అనుకొని అప్పుడే మేము బయలుదేరడం జరిగింది. మీరు చూస్తుంది సాక్షాత్ భీమేశ్వర స్వామి అభిషేక దృశ్యాలు. ఆ స్వామివారి మూల విరాట్ శివలింగం. ఈ పూర్వపుణ్యము ఈరోజు ఆ స్వామి అభిషేకం చేయించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సాక్షాత్తు అమ్మవారి దివ్య దర్శనము అమ్మవారి గర్భాలయంలోని దృశ్యం అండి. మాణిక్యాంబ దక్షవాటిక అంటారు కదా, ఈ దక్షవాటికలో మాణిక్యాంబ అమ్మవారి అవతారము గర్భాలయంలోని దృశ్యాలు మీరు చూస్తుంది. ఆ అనుగ్రహము మాపై ఉందని ఆ స్త్రీ యంత్రానికి కుంకుమార్చన చేయించడం జరిగింది. ఆ ఎదురుగా నాగులండి. చాలామంది భక్తుల కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు నాగుల్ని ప్రతిష్టాపన చేసి ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి వారి కోరికలను కోరుకున్న వాళ్ళు కోరుకుంటారు. కోరుకొని నెరవేర్చిన వాళ్ళు ఇలా నాగుల్ని ప్రతిష్టాపన చేసి వెళ్తూ ఉంటారండి. చాలా అద్భుతమైన దేవాలయము. ఆ చుట్టూ మధ్యలో శివలింగం కూడా ఉంటుంది. చక్కటి వాతావరణం అండి. చాలా పురాతనమైన దేవాలయము. ఇది కనిపించేది కోనేరు. ఇందులో వాటర్ ఎప్పటికీ ఉంటాయి, మంచినీళ్ళు. అయితే దీన్ని రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇందులో నీళ్ళని తీసేసి ఆ మరమ్మతుల కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా పురాతనమైన మండపాలు. ఆ దేవాలయము పరిసర ప్రాంతాలు కానీ అదంతా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు అద్భుతమైన దర్శనము, ఆ స్వామివారి అనుగ్రహంతో అభిషేకము, ఆ బిల్వార్చన, ఆ అమ్మవారి గర్భాలయంలోని స్త్రీయంత్రానికి కుంకుమార్చన చాలా అద్భుతంగా జరిగింది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వీరభద్రుడు. ఆ స్వామివారి దర్శనం కూడా పూర్తి చేసుకొని నేను అలా దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రదక్షిణ చేస్తూ అలా ముందుకెళ్తున్నానండి. నాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ దేవాలయానికి రావడము. భోగ్యభాగ్యాలు ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఏదైనా శివాలయం ఉంది అంటే అది ద్రాక్షారామం అండి. చాలామంది గుర్తుపెట్టుకోండి. మనం అడగంగానే ఇచ్చే దేవుడు భీమేశ్వర స్వామి ద్రాక్షారామంలో.
చాలా అద్భుతమైన వాతావరణంలో నెలకొని ఉన్న ఈ ద్రాక్షారామం క్షేత్రానికి రావడము చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఈ జర్నీ అంతా మీకు చూపించాను కదండి. హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరాను, ఎప్పుడు రీచ్ అయ్యాను. ఇది దర్శనం అండి. నాకైతే హ్యాపీ అండి, చాలా బాగా అనిపించింది. ఇందులో మధ్యాహ్నం కూడా భోజనాలు పెడుతూ ఉంటారండి. ఇది దేవాలయంలోని బయట పార్కింగ్ ప్లేస్ అండి. చాలామంది ఇక్కడికి స్వామివారిని సేవించుకొని వెళ్తూ ఉంటారు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి. ఆడియో రాకపోవడంతో నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ దేవాలయానికి రావడము. మీరు కూడా తప్పకుండా రండి, మీ ఫ్యామిలీతో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని సేవించుకోండి. చాలా అద్భుతమైన మహిమగల దేవాలయము. ఈ దేవాలయము సాక్షాత్ శివుడే. 14 అడుగుల దేవాలయము శివలింగం ఉంది అంటే ఇక్కడ ఉందండి. శివలింగం ఇక్కడ 14 అడుగులో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో స్వామివారి కింది భాగం చూస్తాము. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనము స్వామివారి పై భాగం చూసి అక్కడ మనం అభిషేకం చేస్తుంటాము. కాబట్టి అలాంటి దేవాలయం భారతదేశంలో ఎక్కడా ఉండదు. 14 అడుగుల శివలింగం ఏంది సాక్షాత్తు. పంచారామాల్లో ఇది ప్రసిద్ధి అండి. పంచరామాలు ఉంటాయి కదండి, అందులో ఇది ద్రాక్షారామం కూడా మెయిన్ టెంపుల్ కాబట్టి చాలామంది ఇక్కడ భక్తులు వచ్చి ఇక చాలా అద్భుతమైన దేవాలయం అండి. తప్పకుండా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఆ స్వామి అమ్మవారిని దర్శించుకోండి. ఒకటే క్షేత్రంలో ఆ శివుని దేవాలయము, అదేవిధంగా మాణిక్యాంబ శక్తిపీఠం అండి, 12వ శక్తిపీఠము. ఖచ్చితంగా రండి. ఏదేమైనా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.